ఈరోజు మన పార్టీ తెలంగాణ టీజీఆర్ పార్టీ పెట్టినందుకు నాకు సంతోషంగా ఉంది. అన్న శోభనందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రైతు పార్టీని ప్రజలకు తీసుకుపోయి ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, నియోజకవర్గం, జిల్లా మొత్తానికి కూడా తీసుకెళ్ళి బ్రహ్మాండమైన పార్టీగా మనం ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా ఇది బ్రహ్మాండంగా చేద్దామని నేను సిద్ధంగా ఉన్నాను. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ ప్రజాజీవన పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటాం. ముఖ్యంగా నిరుద్యోగ నిర్మూలన, రైతులకు ప్రత్యేక హోదా, సంపూర్ణ మద్య నిషేధం, ఆరోగ్యకర తెలంగాణ తీర్చిదిద్దడమే లక్ష్యంగా మేము పార్టీ పెట్టడం జరిగింది. ఇది ఈరోజు మొదటి ఆవిర్భావ సభ జరుగుతున్న సందర్భంగా ఈ వేడుకలు ఈరోజు మామూలు జరిగిన వచ్చే ఆవిర్భావ సభ అప్పటికి లక్షలో మంచి మా ఆలోచన జనాలు తీసుకెళ్తామని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా యువకులు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. చదువుకొని కూడా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. రాజకీయాలంటే మభ్య పెట్టడం, రాజకీయాలు తీసుకుంటూ జనాలు నమ్మకం కోల్పోతున్నారు. ఈ రాజకీయ వ్యవస్థ కూడా నమ్మకాన్ని కోల్పోయే విధంగా మా హామీలు ఇచ్చడం వల్ల యువకులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగ నిర్మూలన జరగాలన్నా, రైతులకు ప్రత్యేక హోదా కల్పించాలన్నా ప్రజాజీవన పార్టీకి మీరు మద్దతు తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఒక శక్తివంతమైన పార్టీగా ఇది ముందుకు ఉంటుందని, అన్ని పార్టీలకి అతీతంగా ఈ పార్టీ దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మంచి ఏజెండా. మీరు ఒక మధ్యదశ కుటుంబం ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతుందో నాకు తెలుసు. అందువల్ల ఆర్థిక సమానత్వం తీసుకురావడమే లక్ష్యంగా ప్రజాజీవన పార్టీ ముందుకెళ్తుందని తెలియజేస్తున్నట్టు ధన్యవాదాలు చేస్తూ ఉద్యమకారులకు, నిరుద్యోగులకు, రైతులకు, మహిళలకు అందరికీ అండగా ఉండే పార్టీ ప్రజాజీవన పార్టీ. పార్టీకి మనం సపోర్ట్ చేయాలా, దాన్ని చూసుకోవాలి. జీవన చాలా ఇబ్బంది నాకు. రైతు గురించి ఎవరు చూసుకోలేదు, ఎవరు చేసుకోలేదు. ఆ రైతు ఉంటే మనమే ఉంటాం. వాళ్ళు చేస్తేనే మనకు అన్నీ వచ్చేది, మనం చేసేది. దాని గురించి ఇంకా మన పార్టీ ఖచ్చితంగా ఒప్పుకున్నాను. మంచి పార్టీ గౌరవనీయులు అన్న శోభరన్న గారికి ఇది ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను ఆర్య నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి అన్నగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒక రైతు బిడ్డలు. రైతుగా పుట్టిన కానీ 75 సంవత్సరాల నుంచి ఏ రైతు కూడా న్యాయం జరిగింది లేదు. ఎన్నో పార్టీలు రావడం, ఎన్నో పార్టీ పోవడం, పార్టీకి వచ్చి గెలిచే ముంగంటే చెప్తుంది రైతుకి ఇస్తాం, అది ఇస్తాం, ఏమీ ఇచ్చింది, ఏమీ ఇచ్చింది. నేను 55 సంవత్సరంలో నా వయసు వచ్చింది. మా నాన్నగారు ఎడ్ల మూట కట్టేసి ఎకరం భూమి పండించుకోవడం పెట్టాడు. అదే జీవితం ఇప్పటి వరకు కూడా అదే రకంగా జరుగుతుంది. కానీ ఏ రైతు కూడా బాగుపడదు. వర్షం పడ్డదనుకో మొత్తం కొట్టకపోయినా పట్టించుకుంటున్నాడు. రైతు అనే వాడిని ఒక జీరో చేసి ఉంటున్నారు. పిల్లలు చదివిస్తామన్నా కూడా ఎలాంటి అవకాశాలు లేవు. వాడు కష్టపడి ఆ పండించిన పంటతోనే ఏ గవర్నమెంట్ స్కూల్లో చదివించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఈ తెలంగాణ ప్రజాజీవన పార్టీని పెట్టిన అన్నగారికి మేము ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ మొత్తం ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి కూడా అయ్యా మీ జీవితాలు మారాలంటే, మీకు బాగుపడాలంటే మీకు ఖచ్చితంగా ఈ పార్టీకి మీరు సపోర్ట్ చేయండి. అసెంబ్లీలో రైతుకు మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. ఎవరి కాదు ఒక రైతుకు కొడికే కూడా ఆ రైతాంగాన్ని మర్చిపోయినటువంటి అవకాశాలు ఉన్నాయి అక్కడ. కానీ ఈరోజు మన అన్నగారు ఏమన్నారంటే, నేను ముందుకు వస్తున్నాను, నేను ఉన్నాను, మీకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను ముందుగానే ఉండడానికి సిద్ధంగా ఉండు. దానికోసం నేను ఒక రైతు బిడ్డగా తెలంగాణ పార్టీ నుంచి నేను అభిమానంగా మీ అందరికీ నేను మనవి చెప్తున్నాను. ఎప్పుడైతే రైతుకు బాగుందో, రైతు ఎన్నుముక్క ఇరిగినప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు.
రైతులకు ఎటువంటి సబ్సిడీ అందట్లేదు, ఎటువంటి ఎరువులు లేవు, ఏమీ లేకుండా జీరో చేసి 5,000 రూపాయలు ఇచ్చే 6 నెలలకోసారి సంవత్సరం క్రితం ఆ డబ్బు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అది కూడా ఇవ్వట్లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఎవరు పండించుకోవాలి, ఎవరు చూడాలి? ఎవరి కాళ్ళు నాది కాంగ్రెస్ పార్టీ, నాది బీజేపీ పార్టీ, నాది కమ్యూనిస్ట్ పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ అవసరానికి వాడుకుంటూనే ఉంది, కానీ ప్రజలను పట్టించుకుంటూ ఎవరు లేరు. డిగ్రీలు చదివి, ఇంజనీర్ చదివి, డాక్టర్లు చదివి రోడ్ల మీద 4,000, 5,000, 10,000 జీతాలు చేసుకుంటూ తినడానికి తిండి లేక తల్లిదండ్రులు బాధపడి ఇటువంటి సమస్య వచ్చిందంటే ఆ సమస్యను ఎదుర్కోవాలంటే మన అన్నగారు పెట్టినటువంటి తెలంగాణ జీవన పార్టీని మనం అందరం కూడా కలిసికట్టుగా ముగ్గురేసి ముందుకు తీసుకోగలుగుతాం. అందుకని ఈ పార్టీకి నేను స్వచ్ఛంగా పనిచేసి వేలాది మందిని చేర్పించేసి ఈ తెలంగాణ మొత్తం తిరిగి పాదయాత్ర చేసి మనం అందరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్దామని నేను మనం చెప్తున్నాను. ఈ వచ్చిన అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. ఏం చేయగలుగుతాను అనేది నేను మీకు ఇప్పుడున్న పార్టీ అందరికీ నేను ఒక ఆదర్శంగా నిలబడుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు ఈ ఆవిర్భావ సభ మీరంతా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జరపాలనుకున్న ఇది మొదటి ఆవిర్భావ సభ, రెండో ఆవిర్భావ సభ కల్లా దీన్ని తెలంగాణ ఆదర్శం మొత్తం తీర్చిదిద్దగా నేను పోరాటం ఈ రోజు ప్రజల్లో వెళ్తుంది. ఉద్యమకారులకి, ఆటో కార్మికులకి అందరికీ అండగా ఉండే పార్టీ, రైతాంగానికి అండగా ఉండే పార్టీ ప్రజాజీవన పార్టీ. ఈ రోజు గలమిప్పాను. రాబోయే రోజుల్లో మంచి ఆలోచనతో ముందుకు వేస్తాం, ప్రజలకి అభివృద్ధి విధంగా ముందుకు వేస్తాం. రాజకీయం అంటే డబ్బు కాదు, రాజకీయం అంటే ఆలోచన. రాజకీయం అంటే నాకు డబ్బు అవసరం లేదు నాకు, కానీ ప్రజలకు కావాల్సింది హోదా, ప్రజలకు కావాల్సింది వాళ్ళకి కావాల్సినది తీర్చి అంటే వాళ్ళ బతుకు, అంటే వాళ్ళతో కలిసి వాళ్ళు మీ బతికే నా బతుకు, నా బతికే మీ బతుకు, కలిసి బతుకుతాం, కలిసి పోరాడదాం, కలిసి రాజుని మన రైతాంగానికి అండగా నిలబడతాం. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఏ రకంగా రాదో నేను చూసుకుంటాను. అధికారం వచ్చినప్పుడేమో 2 లక్షల రూపాయలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పంటారు. అధికారం వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో ఎట్లా గెలుస్తారు? ఉద్యోగాలు ఇవ్వాలంటే ఏం చేయాలని మే 1వ తారీఖు నేను రిలీజ్ చేస్తాను ఒక ప్రొజెక్ట్, మా పార్టీ సిద్ధాంతాన్ని. దాన్ని కట్టుబడి ఉంటే నిరుద్యోగులు, యువకులు వీళ్ళందరూ కలిసి నా పార్టీని, నా దేశం, నా రాష్ట్రం కాపాడుతున్న బాధ్యత ప్రజాస్వామ్య పార్టీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల మార్పు తీసుకొచ్చే విధంగా నేను పోరాడతానని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. ప్రజాజీవన పార్టీ ఉద్యమకారులు ఈ రోజున ఉద్యోగాలు అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎంతోమంది కష్టపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యోగకారులకి కేవలం ఉద్యోగకారులని వాడుకుంటున్నాం అంతే. కానీ ఉద్యోగం వల్ల ఈ మధ్య పోలింగ్ చేసి చెబితే ఒక ఎమ్మెల్సీ మాకు ఉద్యోగాలు ఏం చేస్తారని మరి పార్టీ ఏజెంట్ని మొత్తం సర్వనాశనం చేస్తారు. ఏజెంట్ని నమ్మకం లేని రాజకీయ వ్యవస్థని కూర్చాలంటే ప్రజాజీవన పార్టీ కామన్గా నాకు మద్దతు ఇవ్వండి. రాబోయే రోజుల్లో అనేక మార్పులు తీసుకొస్తాం. మార్పు కావాలంటే ప్రజాజీవన పార్టీ అది కూడా ఖచ్చితంగా రైతులకు అండగా నిలబడడం, నిరుద్యోగులకి మనము ఆదర్శం నిలబడాలంటే రాబోయే రోజుల్లో మరిన్ని గలంతా మేము ముందు వస్తా. ప్రస్తుతానికి ఈ ఆవిర్భావ సభ వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో భవిష్యత్తు అనేది మీకు మన కలిసి పోరాడడం, కలిసి ముందరిగేదని మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.